అక్రమ మైనింగ్తో దోచేశారు. స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతాలను ఏపీఎండీసీతో కలిసి 25,000 టన్నులు బైరేటిస్ తరలించారు. 35 ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తీవ్ర చర్చ. సభా సంఘాన్ని నియమించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ దొంగతనం జరిగిందని తేల్చిన సభా సంఘం. నాటి అసెంబ్లీలో చర్చ. సభా సంఘాన్ని నివేదికలను విడుదల చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి మంగంపేటలో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు. అరుదైన ఖనిజ నిల్వలుగా గుర్తించి స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతం నుంచి 12,500 టన్నులు బైరేటిస్ దొంగతనం చేశారు. అందుకని 24.2 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కావడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు అప్పటి గనుల శాఖ మంత్రి ఎం జానకిరామ్ అసెంబ్లీ వేదికగా ఇచ్చిన సమాధానమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి డబ్బులు ఏమన్నా రికవర్ చేశారా? ఏమీ ఉండదు. ఇప్పుడు మైనింగ్ ఏం జరుగుతుంది? అంతగా సిబిఐఏ దర్యాప్తు చేయమని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. మరి జరిగినాయా అంటే లేదు. మైనింగ్ అన్నటువంటిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దోచుకునేదే. తెలుగుదేశం వాళ్ళు దోచుకోవడం మానేశారా? వైసీపీ వాళ్ళు దోచుకోవడాన్ని ఏమి సమర్థించక్కర్లేదు. ఇద్దరూ దోచుకోవడమే. ఎవడు అధికారులు ఉంటే ఆడు దోచుకోవడమే. సమస్యల్లా మైనింగ్ ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. వ్యక్తులు తింటున్నారు. పార్టీలు మాత్రం ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేసుకుంటూ పేపర్లలో వార్తలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఇకపోతే అయిన వారి